మురళీమోహన బెల్రాయి స్టార్ మహిళ 2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ అయిపోయినా ఇంకా జిల్లాల వార్ నడుస్తూనే ఉంది. అలా ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి ఖమ్మం నుంచి ఇద్దరు, వరంగల్ నుంచి ఒకళ్ళు, హైదరాబాద్ నుంచి ఇంకొకళ్ళు వచ్చారు. చూద్దాం ఇవాళ ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో. పరిచయాలు పెంచుకుందాము. హైదరాబాద్ సల్మా. హాయ్ సుమా మేడం, నా పేరు సల్మా. నేను హైదరాబాద్ కొండాపూర్ నుంచి వచ్చాను. నా హాబీ సింగింగ్ అండ్ డాన్సింగ్. నేను హౌస్ వైఫ్. నాకు 1.5 year బాబు కూడా ఉన్నాడు. ఓకే, చాలా సంతోషం. లక్ష్మి ఖమ్మం. Hi Suma. హాయ్. My name is Lucky. I'm from Khammam. My husband name is Badram. My son name is Vishu. My hobbies are craft designing, hand designing చేస్తుంటాను. హ్యాండ్ డిజైనింగ్. మెహందీ డిజైనింగ్. అలాగా. ఎవరైనా సరే వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఏమండి కొంచెం భద్రం అనాలి. వీళ్ళ హస్బెండ్ పేరే భద్రం. భద్రం భద్రం అనాలి. ఓకే, మౌనిక. హాయ్ సుమా. హాయ్. నేను వరంగల్ నుండి వచ్చాను. బీటెక్ కంప్లీట్ చేశాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. నా పేరెంట్స్ నన్ను అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. సో ఐ లవ్ మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్. ఖమ్మం నుంచి స్వాతి కిరణ్మయి. హాయ్ సుమా. హాయ్. నా పేరు స్వాతి కిరణ్మయ్. మా హస్బెండ్ నేమ్ వినయ్ కుమార్. నాకు ఒక 2 years బేబీ వినస్వి వైష్ణవి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి టీవీ బాగా చూస్తాను. ఈటీవీ సీరియల్స్ బాగా చూస్తాను అనమాట. ఇంకా ప్లేయింగ్ చెస్. ఖచ్చితంగా ఖమ్మమే గెలుస్తుంది. అది నేనే గెలుస్తాను. లేదు లేదు, ఖమ్మం గెలుస్తుంది. హైదరాబాద్ గెలుస్తుంది. చూస్తూ ఉండండి. డబుల్ పవర్ ఖమ్మం. హైదరాబాద్ పవర్ ఏంటో చూపిస్తాం. మేము సింగిల్ Oh, పవర్ ఖమ్మం. డబుల్ డబుల్ పవర్. పవర్ కదమ్మా, డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఏ జిల్లా వాళ్ళు గెలిచినా సరే మన స్టార్ మహిళ ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. శ్రీ మురళీమోహన బెల్రాయి స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకి పాంబ. ఈ రౌండ్ లో అన్ని తప్పుడు సమాధానాలే చెప్పాలి. మీకు 20 seconds టైం ఇస్తాము. ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పాలి. ఆన్సర్లు రిపీట్ చేయకూడదు. ఖమ్మం లక్ష్మి నుంచి మొదలెడుతున్నాము. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కారుని ఎక్కడ పార్క్ చేయాలి? సముద్రంలో. బలపం ఏ రుచిలో ఉంటుంది? చేదుగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయాలి? మట్టి రాసుకోవాలి. తులసి సినిమాలో హీరోయిన్ ఎవరు? ముమైత్ ఖాన్. వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? నేలలోంచి. అనుష్క ఏం చేస్తుంది? నేరాలు చేస్తుంది. శివ సినిమాలో హీరో ఎవరు? టైమా. బ్రహ్మానందం. ఖమ్మం లక్ష్మి అంత బాగా పర్ఫామ్ చేయలేదు ఈ రౌండ్ లోనే చెప్పాలి. ఇంకా బాగా చేసి ఉండొచ్చు. కొన్నిటికి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసేసింది. కారుని సముద్రంలో పార్క్ చెయ్యాలా? అక్కడైతే ఎవరు పార్కింగ్ చార్జెస్ అడగరు కదా. స్విమ్మింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకోవచ్చు కదా. అవునవును. టైం 2 drives కదా. 2 డ్రైవ్స్ కాదు, 2 dives. బలపం రుచిగా ఉంటుంది. ఏ రుచిలో ఉంటుందంటే చేదుగా ఉంటుంది. ఎన్ని బల్పాలు తిన్నావు నువ్వు? బాగా తిన్నట్టుంది చిన్నప్పుడు. అసలు అన్నం బదులు మొత్తం బల్పాలు చిన్నప్పుడు మీరు తినలే? అస్సలు తినలేదు. అయ్యో, స్కూల్లో హోంవర్క్ ఎందుకు చేయలేదమ్మా అంటే చేయడానికి బల్పాలు బలపం లేదు తినేసానని మేడం. చెప్పాను సుమా. అన్ని తినేసాను నేనే. బ్యాక్ పెయిన్ వస్తే మట్టి రాసుకోవాలంట. తగ్గిపోతుందా? అయినా మనం మట్టిలోంచే వచ్చాం, మట్టిలోంచే పోతాం. ముల్తాని మట్టి రాసుకున్నప్పుడు గ్లో వచ్చినప్పుడు మట్టి రాసుకుంటే పెయిన్ తగ్గదా సుమా? మధ్యలో వచ్చినటువంటి నడుము నొప్పి కూడా మట్టే రాసుకో. ఏదైనా సరే మట్టే కదా. తులసి సినిమాలో హీరోయిన్ ముమైత్ ఖాన్. ఈ కళ్ళు చెక్ చేయించుకోవాలి. వెన్నెల నేల నుంచి వస్తుంది. అనుష్క నేరాలు చేస్తుంది. ఏం నేరాలు చేస్తుంది? చాలా క్రైమ్స్ చేస్తుంది. అవునా? ఆ, సెక్షన్ 420, 520, 620, Yeah, 720, వెళ్ళొచ్చు 820 అన్ని. అలాగే అందరు గుండెలు దోచుకుంటుంది. నీ గుండె కూడా దోచుకుందా? చాలా సార్లు యూత్ అందరికి అసలు అనుష్క అంటే ఫుల్ కదా. నీ కూడా దోచుకుంటే పర్వాలేదు, భద్రం కూడా దోచుకోకుండా భద్రం అమ్మా. నీకు 60 పాయింట్లు. స్వాతి కిరణ్మయి ఫ్రమ్ ఖమ్మం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ట్రైన్ కి మరో పేరేంటి? బస్సు. పూల తోటలో ఏం పూస్తాయి? ఏరోప్లేన్. పెట్రోల్ తో నడిచే వాహనం ఏది? నేనే. పదార్థాలు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెడతారు? వేడెక్కడానికి. బాధితులు అంటే ఎవరు? వర్షంలో తడవాలంటే ఏం చేయాలి? వర్షం పడకుండా ఉండాలి. పాలలో ఏం వేస్తే టైమ్ అప్. ట్రైన్ కి మరో పేరు బస్సు. పూల తోటలో ఏరోప్లేన్లు పూస్తాయి. అలా పూస్తే ఎంత బాగుంటుంది. అందరం పులతోట్లోనే ఉంటాం. మనం ఎక్కెళ్ళొచ్చు కదా. సుమా, ఈ వర్డ్ అందుకే వచ్చిందేమో సుమా. పుష్పక విమానాలు అనేసి ఒకప్పుడు అనేవాళ్ళు కదా. కదా. అబ్బా, ఏం ఆలోచిస్తున్నారు ఖమ్మం వాళ్ళు. షార్ప్ ఉన్నారు. రోజు షార్ప్నర్ వాడతావా? రోజు డైలీ షార్ప్నరా? మనకు అవసరం లేదు కదా, ఇంట్లో చాప్ చేస్తుంటాం కదా. బాగా భద్రం మీద వాడి వాడి షార్ప్ అయింది బ్రెయిన్. పెట్రోల్ తో నడిచే వాహనం అంటే నేనే అన్నావు. నువ్వు వాహనం అంటే సైకిల్ అలాంటివి చెప్పాలి కానీ ఇది ఇర్రెలవెంట్ గా ఉంది. పదార్థాలు ఫ్రిడ్జ్ లో వేడెక్కడానికి పెడతారు. ఓకే, హస్బెండ్ లో వేడిగా ఉంటారు కదా, ఆ టైంలో పెడితే హీట్ కి
ప్లస్ ప్లస్ కలిస్తే మైనస్ అవుతుంది అంటారు కదా, అంటే ఇటు అంటే ఇటు పెట్టేస్తే మైనస్ అవుతుంది కదా. మన వార్లకి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఏమండి కాసేపు ఫ్రిడ్జ్ లో కూర్చొని రండి అనాలి. మరీ ఒకవేళ ఎక్కువ కోపంగా ఉంటే డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి. అంతే ఇంకా. మీరు బాగా సంసారాన్ని ఈదినట్టున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 years. అది ఈదుతూనే ఉన్నారు ఇంకా. చూసావా ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో అక్కడి నుంచి. తీగ లాగితే డొంకంతా కదిలిందని. బాధితులు అంటే ఎవరు అంటే పాస్ అన్నావు. వర్షంలో తడవాలి అంటే వర్షం పడకుండా ఉండాలి. అలా కుండా ఉండాలి, ఉండకుండా ఉండకూడదు, ఉండే రావాలి చెప్పకూడదు. 3 రాంగ్ 30 పాయింట్. ఇంకా వరంగల్ వాళ్ళు రెడీయా? నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావు? సుమా ఇంత యాక్టివ్ గా నువ్వు అసలు ఎలా ఉంటున్నావు? నీ యాక్టివ్నెస్ లో ఒక 2% అయినా నాకు ఇవ్వు సుమా. ఇది పంచేది కాదు, ఇది ఉంచేది. సుమ డైలీ అమృతం తాగుతుందేమో, సీక్రెట్ చెప్పొచ్చు కదా సుమ. అవును, నేను రోజు పొద్దున్నే టీ తాగుతా. నీకు ఎలా తెలుసు అది అమృతం మేము అని? కూడా తాగుతామేంటి? మేము మేము కూడా తాగుతాం. తాగుతాం. నీకు అమృతం ఎలా అవుతుంది? మీరు టీ కలిపేటప్పుడు అందులో ప్రేమని కలపట్లేదు. ఓ. అవసరాన్ని కూడా కలుపు. ప్రేమని కలిపి మీరు ఆ టీ తాగినట్టయితే మీరు కూడా నాలాగా ఉంటారు. వరంగల్ మౌనిక రెడీయా? Yes. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాలల్లో ఏం వేస్తే పెరుగు అవుతుంది? గడ్డి సోఫాని దేనికోసం వాడతాము? పడుకోవడానికి. టీచర్ కి ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికి వెళ్తారు? జైలుకి. గన్నేరు చెట్టుకి ఏం పూలు పూస్తాయి? రోజా పూలు. గుర్రపు బగ్గీలకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 10. కళ్ళు తుడుచుకోవాలంటే ఏం చేయాలి? కారపొడి పెట్టుకోవాలి. బ్రిడ్జిలు ఎక్కడ కడతారు? రోడ్ల మీద. టైమ్ అప్. పాలల్లో గడ్డేస్తే పెరుగు అవుతుంది. అది తినే అలా ఉందేమో సుమ తను. చీ, చీ, చీ. గడ్డి తినే? మీకు గడ్డి. అంత బ్రెయిన్ వచ్చిందేమో. నేను సోఫాని అంటే పడుకోవడానికి అన్నావు. ఇది కరెక్ట్ ఆన్సర్. టీచర్ ట్రాన్స్ఫర్ అయితే డైరెక్ట్ జైలుకేనంట. నిజంగా సెంట్రల్ అసలు జైలు. పంపించాలి. ఈ స్టూడెంట్స్ ని చదివించడం కన్నా అక్కడ ఖైదీలకు ఏదైనా బుద్ధి చెప్దామని వెళ్ళిపోతారు. వాళ్ళు మారుతారు సుమ, వీళ్ళు మారారు కదా. స్టూడెంట్సా? మనం మారాల్సిన అవసరం లేదు. Students ఎందుకు మనం మారాలి? ఆల్రెడీ మంచి బుద్ధితో ఉంటాం కాబట్టి అసలు అవసరం లేదు. స్టూడెంట్స్ కి కన్నా అపురూపమైనటువంటి టీచర్స్ దొరికినట్టయితే వాళ్ళే ఆణి ముత్యాలుగా తయారు. సుమా నీలాంటి టీచర్ దొరకలేకుండా సుమా. చాలా చాలా బాగా టచ్. నాది టచ్ స్క్రీన్ స్మార్ట్ ఓకే 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 సుమా. ఎక్కువగా వాడుతుంది. ఇప్పుడు నుంచి ఈ క్షణం నుంచి మీ స్టూడెంట్స్ మేమంతా ఇంకా. ఈ క్షణం ఏంటి? ఈ ప్రోగ్రామ్ చూడడం మొదలెట్టినప్పటి నుంచి. గన్నేరు చెట్టుకి రోజా పూలు పూస్తాయి. గుర్రపు బగ్గీలకి చక్రాలు 10 ఉంటాయి. కళ్ళు తుడుచుకోవాలంటే కారప్పొడి రుద్దుకోవాలి. బ్రిడ్జ్ రోడ్ల మీద ఉంటుంది. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు తీసుకో. ఇప్పుడు చూపిస్తారు చూడు మా హైదరాబాద్ వాళ్ళ తడాకా. హైదరాబాద్ సల్మానా మజాకా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మట్టి బొమ్మలు వేటితో తయారు చేస్తారు? సిమెంట్ తో. యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్తారు? బట్టల షాప్ కి వెళ్తాం. అంబులెన్స్ లో ఎక్కడికి తీసుకెళ్తారు? హోటల్ కి. ప్రింటింగ్ ప్రెస్ లో ఏం చేస్తారు? పాస్. జ్యూస్ సెంటర్ లో ఏం అమ్ముతారు? పాస్. టైమ్ అప్. నీ పాసులు అమ్మితే కష్టం అమ్మా. మట్టి బొమ్మలు సిమెంట్ తో తయారు చేస్తారు. ఓకే అగ్రీడ్. రాంగే. యాక్సిడెంట్ అయితే బట్టల షాప్ కి తీసుకెళ్లాలా? అలా కాదు కాదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం బురద మట్టి రక్తం అన్ని ఉంటాయి కదా, కొత్త బట్టలు మళ్ళీ కొనిచ్చేటప్పుడు ఇన్నోవేటివ్ ఐడియా సుమా. అందుకని అదే కొత్తగా చేద్దాం ఇంకా ఐడియాని. అంబులెన్స్ లో హోటల్ కి తీసుకెళ్తారు. మంచి డిన్నర్ చేసి ఇంకా లాస్ట్ టైం రా బాబు నువ్వు తినలేవరా అని చెప్పేసి డిన్నర్ మంచిగా తిని పో, పో, పో. నీకు ఇంకా ఫుడ్ లేదు ఈ ల్యాండ్ మీద అని చెప్పేసి ముందే ఫుడ్ పెట్టించేసి పంపించేసి డోర్ వేసిన తర్వాత వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటంటే ఇంకా పో. ఇంకా 2 పాసులు చెప్పేశావు. ఆ తర్వాత ఏమో పాసులు అమ్మడానికి లేకుండా అయిపోయింది. 30 పాయింట్లు. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఓకే రెడీ. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు. సల్మా ఎన్ని పాయింట్లు సంపాదిస్తుందో చూద్దాము. హైదరాబాద్ కి పిక్చర్స్. ఇక్కడ నుంచి చేస్తారు ఇలాంటివన్నీ. ఇలాంటివి కొత్త ideas మెడికల్ ఎలా షాప్ లో వస్తాయి? దొరుకుతాయా? మెడికల్ షాప్ లో. ఓ ఏ లియానా. డి మమతా మోహన్ దాస్. మమతా బెనర్జీ ఏమో చూడు సరిగ్గా. మోహన్ దాస్. మోహన్ దాస్. సి టబు. బి ఎవరు పేరు రావట్లేదు. ప్రణీత. మళ్ళీ అన్ని ఒకసారి చెప్పు. ఏ లియానా, బి ప్రణీత, సి టబు, డి మమతా మోహన్ దాస్. ఫైనల్. ఓకే. ఏ ఇలియానా. నువ్వేమనుకుంటున్నావు స్వాతి? ఇలియానానే. సేమ్ ఇలియానా. ఇలియానా కాదేమో సుమా. ఏమో ఆమె నన్ను చూస్తూ ఉంటే సుమా, నాకు ఆమె సుమా, ఇలియానా సుమా, నేను లాగా ఒకటి చెప్పనా? అనిపిస్తోంది. పాత సినిమా కాంచనా ఉంది చూడు, తనలాగా అనిపిస్తుంది సుమా. నీ కళ్ళు కప్పలెత్తుకెళ్ళాయి.
చూడు నేను చెప్తా విను. ఆమె నన్ను చూస్తుంటే నాకు ఆమె ఇలియానా లాగా అనిపిస్తుంది, కానీ నేను ఆమెను చూస్తుంటే అనిపించట్లేదు. ఎందుకలా? అట్లా డిఫరెన్స్ ఉంటుంది అంతే. నాకేమో కాంచనాకి లాగా అనిపిస్తుంది సుమా. అది నీ కళ్ళ ప్రాబ్లం. లేదు సుమా, తన అందం అలాంటిది, కాంచన అందం. ఇలియానా ఎట్లా ఉందో చూద్దాం. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా. వద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీతో వెళ్ళి నా ఇల్లనుకుంటా. వచ్చేనా వచ్చేనా ఓ మాట ఇంక మనకేలా, వచ్చేనా వచ్చేనా ఆరాటం ఏదో కలిగేలా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నేనే వస్తానుగా, సడియో 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 నీతో ఉంటానుగా. సడియో 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 నువ్వే కావాలిగా, సడియో 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 నాకే ఇల్లాలిగా. ఓకే, ఇది ఎవరని? ప్రణీత. 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 ఇది ఎవరంటారు మీరు? మాకెందుకో సుమా కనిపిస్తుంది సుమా. సుమా అయితే కాదు, సుమా అయితే కాదు. అనిపిస్తుంది ఒక పక్క నుంచి, ఒక పక్క నుంచి సుమా కనిపిస్తుంది. శ్రేయ ఏంటి? శ్రేయ లాగా. రజీనా కసాటా ఏమో, అదే కసాండ్రా. చూద్దాం ఒకసారి. నెక్స్ట్, చిరంజీవి గారి 150వ సినిమాలో డాన్స్ నంబర్ కూడా చేస్తుంది లక్ష్మీరాయ్. సుమా అందుకేనేమో సుమా పై అట్లా రెండు కళ్ళు గుర్తుపట్టగానే ఒకలా ఉన్నాయి, హ్యాపీగా కింద ఫీల్ రెండు అవుతుంది. లిప్స్ ఒకేలా ఉన్నాయి. సి ఎవరు? సి టబు. తబ్బు. తబ్బు అయితే డౌట్. కాదు తబ్బు కాదు ఇది. కాదు కాదు ఇది గ్యారంటీగా తబ్బు కాదు. ఎవరు? కాజల్ సిస్టర్. అర్థం కావట్లే అంతలా. ఎవరిది? హన్సికానా? కాజల్ సిస్టర్. చూద్దాం. ఓ జాజి కొమ్మే నా చలి, జావలీలే పాడెనులో, ప్రేమ అంటే అంతేలో. డి ఏంటన్నావు? తమన్నా సుమా. మమతా మోహన్ మమతా మోహన్ దాస్. తమ్ము. కుమ్ము. చిరుత. నేను చిమ్ము. ఏ సుమా 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 సుమా. క్యా బాత్ హై, క్యా ఏ బాత్ హై. క్యా బాత్ హై సుమా. నాకేంటో కవిత్వం అసలు పొంగి రాసుకోరా పొర్లిపోతూ సాంబా. ఉంటాయి. రాసుకోరా రాసుకో. రాసుకో, ఏ, రాసుకో. వద్దు, నువ్వు 4వ రౌండ్ లో రాసుకోవాలి. ఓకే, ఇప్పుడే రాసుకో. क्या मियाँ ऐसा करे तो कैसा जी? हैदराबाद का सलमा को अभी तो 4 में सिर्फ यक ही करेक्ट आया. अरे मैं आपने बोली अच्छी तरह से देख के बोलो बोल के, लेकिन नहीं देखी. अभी क्या हुआ मियाँ? 10 पॉइंट दिए, दे देते इनको 10. मोनिका చూడు. ఏ నీ పేరేంటి యాక్చువల్లీ? ధనలక్ష్మి యాక్చువల్ గా. అండ్ మ్యారేజ్ ముస్లిం ని చేసుకున్నా, లవ్ మ్యారేజ్. ఓకే, ఓ సుమా. దాని వల్ల పేరు మారి. పేరు మార్చుకున్నావు. ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకున్నారు. వెరీ గుడ్, అలా ఉండాలబ్బా. థ్యాంక్ యూ. చూస్తున్నామని టైం రన్ అవుతూనే ఉంది, మేము పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉన్నాం. ఫస్ట్ ఒకటి డౌట్ ఉంది. ఏ బి కూడా. సి వెంకటేష్, డి జురాసిక్ పార్క్ నాగార్జున. నుంచి తీసుకొచ్చారా సుమా? ఇది జురాసిక్ పార్క్ కన్నా ముందర కాలం. ఓ ఇది డి జురాసిక్ బాలకృష్ణ, పార్క్ అని ఒక సి కాలం ఉంది. వెంకటేష్, డి నాగార్జున. అది స్టీవెన్ స్పీల్బర్గ్ తర్వాత తీస్తాడు. ఏ ఎవరో అసలు అర్థం కాదు. చెప్తారు. ఇట్ ఈస్ డెడ్ ఈజీ. రజనీకాంత్. చాలా ఈజీ. Dead easy వరంగల్. ఇప్పుడు 4 చెప్పు తొందరగా. అందులో నా ఫేవరెట్ ఉన్నారు, నాకు ఇది ఇచ్చేసి ఉంటే నేను గట్టిగా డి చెప్పేసేదాన్ని. బాలకృష్ణ, సి నాగార్జున, డి ఏ రుద్రమదేవి గారు తొందరగా చెప్పేసేయండి. ఏ ఏ ఏ ఏ డౌట్. రుద్రమదేవి వరంగల్. ఏ చెప్పాలి, చెప్పట్లేదు ఇంకా. ఏ తెలియట్లేదు. బి బాలకృష్ణ, సి నాగార్జున, డి వెంకటేష్. ఫైనల్. ఏ నేను చెప్పనా సుమా? చిరు. చిరంజీవి. యా. చిరంజీవిని గుర్తుపట్టలేదు. సారీ సుమా, నిజంగా సరిగ్గా కనిపించట్లేదు. గరల్. చిన్నప్పటి నుంచి మనం దేవుడి పటాలు ఎంత చూసాము. చిరంజీవి చిరంజీవి గారు గారి సినిమాలు అంతకంటే కూడా ఎక్కువ ఎక్కువ చూసాము. అంతే పెరిగాం. అందుకనే మనకి చిరంజీవి గారి కళ్ళు, చిరంజీవి గారి ముక్కు, చిరంజీవి గారి మూతి, సుమా చెవులు, స్టార్ మహిళకు జుట్టు వచ్చి మెగాస్టార్ ని మర్చిపోతారా సుమా? అన్నీ తెలుస్తాయి. అసలే నాకు ఆయన డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. అలాంటి నేను కూడా. ఇప్పుడు చెప్పుకొని ఏం లాభం, పోయింది. చూడు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది.
దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా, కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాహ బదిలింది. ముహూర్తం ముందరున్నది. పాయింట్లు రాకపోయినా డాన్స్ వచ్చింది. నెక్స్ట్ బి ఫర్ బాలకృష్ణ. బి ఫర్ బాలకృష్ణ. లైన్ లెజెండ్ లెజెండ్. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. కానీ నువ్వు మాత్రం చాలా లక్కీ. ఈ జనరేషనే కాదు, ఏ జనరేషన్ మర్చిపోని హీరోలు, మర్చిపోలేని హీరోలు హీరో వచ్చారు నాకు నీకు. వచ్చారు. కానీ నువ్వు చిరంజీవి గారిని గుర్తుపట్టలేదు. ఎస్ ఓకే, బాలకృష్ణ గారిని 4 గుర్తుపట్టావు, చాలా దిక్కులు వచ్చాయి సంతోషం. సుమా, గుర్తుపట్టలేదు తను. See, చూడు నాగార్జున అన్నావు కదా. సుమా, ఆ. మౌనిక కోసం గ్రీకు వీరుడు వస్తున్నాడంట, ఆగలేకపోతుంది, తొందరగా రివీల్ అంటుంది. అబ్బో, చూపించండి. రైట్. అండ్ ఇప్పుడు జి వెంకటేష్. నెక్స్ట్ మా చంటి. చూద్దాము. ఫోర్ లో 3 కరెక్ట్, 30 తీసుకో. ఖమ్మం స్వాతి చూడు. నువ్వు ఉండంటే తెలియటం లేదు, అప్పుడప్పుడు గాజుల సౌండ్ చేస్తూ ఉండు. అమ్మో, ఆ, నువ్వు ఉన్నావు, ఓకే. చాలా అబ్బా, easy సుమా, అబ్బా, అబ్బా, అబ్బా. చాలా నేనైతే ఇట్లా కనిపెట్టాయి. డి సునీల్, సుమా, ఇంత డి అల్లరి నరేష్, generations ఇస్తే గుర్తుపట్టుకుంటారా? బి అఖిల్, ఏ వచ్చేసి సాయి ధరమ్ తేజ్. ఫైనల్ ఏ సాయి ధర్మతేజ్. కరెక్టా? Correct. చూద్దాం. సుప్రీం హీరో. ట్యాంగ్ ట్యాంగ్ ట్యాంగ్. నెక్స్ట్ బి అఖిల్. ఎస్ చూద్దాం. ఏ అఖిల్. సి అల్లరి నరేష్. అల్లరి నరేష్. చూద్దాం. కరెక్ట్. ఇంకా మిగిలిందల్లా డి సునీల్. కూడా కరెక్ట్ లాగానే ఉంది. ఖమ్మం వాళ్ళు 40 పాయింట్లు కొట్టేసేలాగా ఉన్నారబ్బా. చూద్దాం. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. ఓకే, సో 4కి 4 కరెక్ట్, 40 పాయింట్లతో స్వాతి కిరణ్మయి ఫ్రమ్ ఖమ్మం. ఇక ఖమ్మం లక్ష్మి ఆ స్కోర్ దాటుతుందా లేదా చూద్దాం. వామ్మో, ఏంటి సుమా ఇంత టఫా? బి ఫర్ సుమంత్. అయిపోయింది, నేను అన్ని గుర్తుపట్టేసా. డి ఫర్ విష్ణు. ఆ, సి ఫర్ ఆలీ. ఆ. ఏ ఫర్ సాయి కుమార్. ఫైనల్ ఓకే, ఏ ఫర్ సాయి కుమార్. సాయి కుమార్. కరెక్టా? కరెక్ట్. ఏ చూద్దాం. సాయి గారు, గుడికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు అది పెట్టుకొని బ్లెస్సింగ్స్ చక్కగా ఇస్తున్నారు వచ్చినట్టున్నారు. సుమా. లక్ష్మి, ఖమ్మం అంటే సాయి కుమార్ గారికి చాలా ఇష్టం తెలుసా? వై? ఆది ఫస్ట్ సినిమాలో మాకు అమ్మని పెట్టారు కదా పేరు. అందుకని. యామ్. సరే బి. సుమంత్. అదే చెప్పావా? నాగార్జున గారు వాళ్ళ మెయిన్ అల్లుడు. ఓకే, చూద్దాం. కరెక్ట్, సుమంత్. నెక్స్ట్ సి ఫర్ కాట్రవల్లి ఆలి గారు. సి ఫర్ కాట్రేస్. ఓకే, చూద్దాం. ఎంత శాటా చీపురు కట్ట. టాటా. ఆలీ గారు ఇడ్లీ నోట్లో వేసుకుంటారు, సాంబార్ గుంతలో పోసుకుంటారు. ఇక్కడ ఆ తర్వాత ఇలా అంటారు, సుమా, అంటే వెళ్ళిపోతుంది లోపలికి. డి ఫర్ మంచు విష్ణు. డి ఫర్ మంచి విష్ణు ఎట్లా అవుతుంది పిచ్చి పిల్ల? డి ఫర్ దగ్గుబాటి అవుతుంది. ఇప్పుడు వరకు వేసుకో సుమా. ఓకే, చూద్దాం. నాలుగు కరెక్ట్, నీకు 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు
మిర్రర్ ఇమేజ్ వస్తుంది. తెలుగు వాక్యం తిరగేసి ఉంటుంది. అమ్మా, ఒక్కొక్క అక్షరం కూర్చో. జాగ్రత్తగా చూడండి. ఒక్క అక్షరం తప్పైనా పాయింట్లు పోతాయి. ఇది బజర్ రౌండ్. 10 వస్తాయి, లేకపోతే 10 ఎవరికైనా ఇచ్చుకోవాలి మీరు. బో జాగ్రత్త. మొదటి వాక్యం చూడండి జాగ్రత్తగా. ఖమ్మం స్వాతి. సన్నబడాలంటే ఏం చేయాలి? అడుగుతున్నావా అక్కడ ఉన్నది చదువుతున్నావా? అక్కడ ఉన్నది చెప్పాను అంతే. సన్నబడాలంటే సుమా ఆల్రెడీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సుమా నిన్ను అడిగిందేమో సుమా. లేదు, అడగలేదు, అక్కడ ఉన్నదే చదివాను. సరే చూద్దాం అయితే అది కరెక్టా కాదా అని. సన్నబడాలంటే ఏం చెయ్యాలి? కరెక్టా. 10 పాయింట్లు. రాంగ్. నువ్వు క్వశ్చన్ మార్క్ చెప్పలేదు. క్వశ్చన్ మార్క్ అవసరం లేదు సుమా. నేను సన్నబడాలంటే question ఏం mark చేయాలి? చెప్పాను. చెప్పు ఏం చేయాలో చెప్పు. సన్నబడాలంటే ఏం చేయాలి? ఫుల్ గా తినాలి, బాగా నిద్రపోవాలి. నువ్వు చెప్పు. బాగా డామినేట్ చేయాలి, పక్క వాళ్ళందరినీ తొక్కేయాలి. చేయాలి. నువ్వు చెప్పు. చీపురు పుల్లలు తింటే చీపురు పుల్లల సన్నగా ఉంది. ఫస్ట్ రౌండ్ లోనే ఉండిపోయింది. ఓకే, తర్వాత వాక్యం. ఖమ్మం స్వాతి. నీకు తెల్ల జుట్టు వచ్చిందా? నాకు తెల్ల చుట్ట, ఇంకా మా అమ్మమ్మకే రాలే. నాకు వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే మా నాన్నకి బట్టతల. మా నాన్నకి, మా పెద్ద నాన్నకి, మా చిన్నాన్నకి, మా బావలకి అందరికీ బట్టతల. నేను అమ్మాయిగా పుట్టడం వల్ల నాకు రాలే బట్టతల. సుమా ఫ్యామిలీ మొత్తం పట్టు. చూద్దాం. నీకు తెల్ల జుట్టు వచ్చిందా? ఓకే, 10 పాయింట్లు మళ్ళీ. ఇదిగో ఖమ్మం స్వాతి ఖమ్మం లక్ష్మి దగ్గరకు వస్తుంది. ఇది 100, ఆమె 90. సుమా చెప్పు, తెల్ల జుట్టు రాకుండా అంటే ఏం చేయాలి? కేరళ ఆయిల్స్ వాడాలి సుమ. సుమా నేను చెప్పనా? ఎదుటి వాళ్ళని బాగా హెరాస్ చేయాలి. చెప్పండి. హెయిర్ డైస్ వేసుకోవాలి. ఓకే, మీరందరూ చెప్పారు కదా, నేను చెప్పింది వినండి. తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే మనమే జుట్టుకి తెల్ల రంగు వేసుకోవాలి. అదొచ్చేదేంటి? మనమే వేసుకోవాలి. చూడండి తర్వాత. హైదరాబాద్ సల్మా. కౌరవులు 100 మంది. కౌరవులు 100 మంది. కరెక్టా? ఏం మీకు డౌటా? 100 మంది కాదా వాళ్ళు? 100 మంది. అంతే కదా, మరి ఇంకేంటి? 100. 10 పాయింట్లు ఇచ్చుకో. కానీ ఆ రోజుల్లో మన అమ్మమ్మలు వాళ్ళు 100 కాన్పులు. అబ్బో. తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ 60, 50కి, తర్వాత మెల్లిగా తగ్గుతూ 15, తర్వాత 5, తర్వాత 4, 2, 1. ఇప్పుడు నినాదం ఏంటంటే, చిల్డ్రన్, నో యా, ఐ డోంట్ వాంట్ టు హావ్ కిడ్స్, ఐ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై కెరియర్. ఓకే, అలా కెరియర్ అని 15 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కెరియరే ఉంటుంది కానీ ఎవ్వరు ఉండరు. ఓకే, నెక్స్ట్. హైదరాబాద్ సల్మా. డబ్బంటే ఎవరికి చేదు? చూద్దాం. డబ్బంటే ఎవరికి చేదు. ఎస్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా ఖమ్మం లక్ష్మి ఇంకా లీడ్ లో ఉంది 100. ఖమ్మం స్వాతి వెనకాలే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్. ఆచార్య దేవా, రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి? జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఎంత ఏలా
అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యకు ఊరుచి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య నరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఖమ్మం లక్ష్మి. యమదొంగ. దట్స్ ద రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ సల్మా. యమదొంగ. అది రాంగ్ అంటే మళ్ళీ నువ్వు యమదొంగ అంటావేంటి పిచ్చి తల్లి? ఫాస్ట్ మౌనిక. సేమ్ యమదొంగ. మళ్ళీ సేమ్ యమదొంగ అంటావేంటి? వేరే ఆన్సర్ చెప్పాలి, అది రాంగ్ అంటుంటే. మీరు పార్టిసిపెంట్సా లేకపోతే పిశాచాలా? యమదొంగ ఆమె చెప్పింది, నేను రాంగ్ అన్నాను. ఈమె పాస్ చేస్తే ఈమె కూడా యమదొంగ, ఆమె సేమ్ యమదొంగ అంట. చెప్పు. కంత్రి. కంత్రి. అమ్మయ్యా. రామయ్య వస్తావయ్యా. అవునా? మానవ జాతి నీచమా. ఎంత మాట, ఎంత మాట. వైద్యుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపినటువంటి పసివాడు మార్కండేయుడే జాతి మానవ జాతి. అన్ని తెలిసి యమదొంగ అన్నావుగా. సెకండ్ క్వశ్చన్. రామయ్య వస్తావయ్య సినిమాలో హీరోయిన్ ఎవరు? ఖమ్మం స్వాతి. శృతి హాసన్. శృతి హాసన్. సమంత కూడా ఉంది. ఓకే రైట్. 10 పాయింట్ తీసుకో. ఓకే, ఇప్పుడు డైలాగ్ లోని కొంత పార్ట్లు ట్రై చేద్దాము. ముందుగా మనం లక్ష్మితో మొదలెడదాం. కమాన్ లక్ష్మి. ఏమంటివి ఏమంటివి ఆచార్యదేవా, జాతి నెపమున సూతుడి కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట, ఎంత అవివేకము, అంత అజ్ఞానం. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదే. ఇదేంటిది, మిక్స్ చేసావా? ఓకే వెళ్ళు. నువ్వు రామ్మా. ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి, ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. కాదు కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. ఇది కుల పరీక్షయే అందువా. మీ డాడీ. వెళ్ళిపో. ఓకే నెక్స్ట్ డైలాగ్. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదని ఇడిచిపెట్టిన. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటిని, అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. ఇక ఆ క్వశ్చన్ అడుగుతున్నా అనుకోండి మళ్ళా. ఈ డైలాగ్ చెప్తున్న నటి ఎవరు? అగో హైదరాబాద్ సల్మా నొక్కింది. చెప్పు. ఝాన్సీ. ఝాన్సీ. కరెక్ట్ చెప్పినావు. తీసుకో, నీకు 10. ఇక సెకండ్ క్వశ్చన్. కోకాపేట మీ ఇంటి పేరా అంటున్న నటుడు ఎవరు? స్వాతి. వెంకటేష్. వెంకటేష్. మస్తు చెప్పినావు. 10 పాయింట్లు తీసుకో. మౌనిక చెప్తుంది ఫస్ట్. చెప్పు. ఇగో ఈ కొంపని నేను కొందామనుకుంది, కానీ చెత్త ఉన్నదని వదిలేసిన. అది నీ కాంతది గాని మా కానది కదా, అంటే మేము రిచ్. ఈ కాలనీలో వాళ్ళందరూ నన్ను కోకాపేట కనకమ్మ అంటారు. ఇగో సల్మా చెప్తది మళ్ళా, ఇనుకోండి. అయ్యో రామా, మేము ఈ కంపెనీ కొందాం అనుకున్నది, కానీ మాకు ఆనది కదా, ఎందుకంటే మేము రిచ్. కాలనీలో అందరూ నన్ను కోకాపేట ఆంటీ అంటారు. తర్వాత డైలాగ్. నేను ఖర్చు వేసిన కుర్చీలో ఎవడైనా కూర్చుంటేనే వాడి తాట తీస్తా. అలాంటిది నేను మనసు పడ్డ అమ్మాయి జోలికి ఎవడైనా వస్తే ఒక్కొక్కడికి గుళ్ళు పగిలిపోతారా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? హైదరాబాద్ సల్మా. రవితేజ. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. సల్మా స్కోర్ పెరిగింది, 80కి వచ్చేసింది, మౌనికతో సమానంగా. సెకండ్ క్వశ్చన్. రవితేజ కర్చీఫ్ వేసిన కుర్చీలో ఎవడైనా కూర్చుంటే ఏం చేస్తానన్నాడు? ఖమ్మం లక్ష్మి. తాట తీస్తా. కరెక్ట్. 10 పాయింట్లు. నువ్వు చెప్పు స్వాతి. నేను కర్చీఫ్ వేసిన కుర్చీలో ఎవడన్నా ముందుగా కూర్చుంటేనే వాడికి తాట తీస్తా. అలాంటిది నేను ట్రై చేసుకున్న అమ్మాయికి ఎవడన్నా ట్రై చేస్తే వాడి గువ్వ పగిలిపోద్ది. చెప్పు. నేను ఖర్చు వేసిన కుర్చీ మీదనే ఎవరైనా కూర్చుంటే ఊరుకోను. అలాంటిది నేను మనసు పడ్డ అమ్మాయిని ఎవరైనా చూస్తే ఒక్కొక్కడికి గుండ్లు పగిలిపోతాయి. నేను ఖర్చు వేసిన కుర్చీలో నేను ఎవరైనా కూర్చుంటే వాడి తాట తీస్తా. అదే నేను లుక్ వేసిన స్టార్ మహిళకి వస్తే
ఎన్ని ఇస్తావు? వద్దు. మర్చిపోయింది. నేను కర్చీఫ్ వేసిన కుర్చీలోనే ఎవరైనా కూర్చుంటే వాడి తాట తీస్తా. తర్వాత డైలాగ్. అమెరికా నా ప్రియురాలి పుట్టుకతో పావనమైన ఓ దేశమా, నా ఈ రాకతో నీ జన్మ ధన్యమైనది పో. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ఖమ్మం లక్ష్మి. రామ్ 10 పాయింట్లు. మళ్ళీ నువ్వే లీడ్ లోకి వెళ్ళిపోవాలనా? బజర్ నొక్కావు. మా భద్రం గారి సపోర్ట్ ఉంది సుమా. ఇంకా ఉన్నారు ఇక్కడ, చూసుకో. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు రామ్ ఏ దేశంలో ఉన్నాడు? స్వాతి ఖమ్మం. అమెరికా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అమెరికా నా ప్రియురాలి పుట్టుకతో పావనమైన ఓ దేశమా, నా రాకతో నీ జన్మ ధన్యమైనది పో. నువ్వు చెప్పు. అమెరికా నా ప్రియురాలు పుట్టిన ఓ దేశమా, నా రాకతో నీ జన్మ ధన్యమైపోయింది. అమెరికా నా ప్రియురాలు పుట్టిన ఓ దేశమా, నా రాకతో నీ జన్మ ధన్యం అయిపోయింది పో. అమెరికా నా ప్రియురాలు పుట్టిన ఈ దేశమా, నా రాకతో నీ జన్మ ధన్యమైంది పో. అందరూ తప్పుగా మరే. అమెరికా నా ప్రియురాలు పుట్టుకతో పావనమైన ఓ దేశమా, నా రాకతో నీ జన్మ ధన్యమైనది పో. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్. స్వాతి మీకేం కావాలి? రైస్ కుక్కర్. లక్ష్మి మీకేం కావాలి? ఇన్నర్ సైడ్. ఓకే, మీ ఇద్దరికి టై అయింది. టై బ్రేక్ చేయాలి అనుకున్నాం కానీ మీరు డిఫరెంట్ ఐటమ్స్ చెప్పారు కాబట్టి ఇట్స్ ఓకే. లక్ష్మి ఇలా వచ్చి. స్వాతి దా. సల్మా నీకేం కావాలి? స్టీల్. మౌనిక నీకు? సేమ్ సెకండ్. సేమ్ కావాలా? ఫ్యాన్సే కావాలా నీకు కూడా? అలా అయితే టై బ్రేక్ చేయాల్సింది. ఎవరికైతే స్టార్ కార్డ్ వస్తుందో వాళ్ళు వెళ్ళి వాళ్ళ గిఫ్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ తీసుకోండి తలా ఒక కార్డు. అటు చూపించండి. స్టార్ కార్డ్ హైదరాబాద్ సల్మా బేగంకి వచ్చింది. అచ్చా, సల్మా ఫాతిమా వెళ్ళు. ఓకే వెళ్ళు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ రోజు ఎపిసోడ్ లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి ఎవరు విన్ అవుతారో తెలుసుకునే ఆఖరి రౌండ్ కి వచ్చేసాము. గేమ్ ఇక్కడికి వచ్చి ఇందులో నుంచి తల లోపలికి పెట్టి 2 సార్లు అనాలి. తర్వాత బుస్. ఇప్పుడు బిందె ఇందులోకి, మగ్గు చేతిలో, దీన్ని ఇలా పెట్టుకొని ఇది ఇందులోకి వేసి ఇది ఇందులో, ఇది ఇలాగే తీసుకోవాలి, ఇలా తీసుకోకూడదు. ఓకే, అండ్ ఇది దాటిన తర్వాతే తీసుకోగలరు పైన నుంచి అయినప్పుడు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు నాగిన్లు అయిపోవాలి. రెడీ? 1 2 3 గో. ఇది చిన్న పాము పాపం. జస్ట్ వెళ్ళిపో తొందరగా అక్కడికి. బుస్ 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 బుస్. బుస్ బుస్. బుస్ బుస్. బుస్ బుస్. మనం పళ్ళు తోముకున్నట్టే పాములు పళ్ళు తోముకుంటాయి రోజు పొద్దున్న. బుస్ బుస్. తోముకుంటాయి. బుస్ బుస్. ఈమెకి నాగినయ్యే లక్షణాలు ఉన్నాయి కానీ ఫ్యూచర్ లో అవ్వచ్చు. డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ ఉంది. బుస్ బుస్. బుస్ బుస్. 20 seconds more. బుస్ బుస్. బుస్ బుస్. బ్ర్. బుస్ బుస్. బుస్ బుస్. టైమ్ అప్. టైమ్ అప్ అన్న తర్వాత ఒకటి వేసావు. ఫస్ట్ ఏమో మగ్గు చేతిలో పట్టుకొని రావాలంటే మగ్గు, బిందె అన్ని అందులో వేసుకొని వచ్చావు. సో అవి 2 మైనస్. ఇప్పుడు లెక్కడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 180. రెడీ? 1 2 3 గో.
నాలుక 2 సార్లు, బుస్ ఒకసారి. కన్ఫ్యూజ్ అవ్వ. నాలుక 2 సార్లు, బుస్. ఈలోగానే తల బయటకు తీసేయకు, మొత్తం లోపలే ఉండని. బుస్. పడగ తిప్పినప్పుడే పాము లోపలికి వెళ్ళగలుగుతుందా? పడగ ఇట్లా అని లోపలికి వెళ్ళాలి. బుస్. బుస్. బుస్ బుస్. బుస్ బుస్. బుస్ బుస్. 30 seconds. బుస్ బుస్. బుస్ బుస్. బుస్ బుస్. అనకొండానా? 15 seconds. బుస్ బుస్. బుస్. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 260. ఇప్పుడు ఎవరు ఆడాలి? స్వాతియా లక్ష్మియా? ఇద్దరిది ఖమ్మమే. రండి. అదే ఖమ్మం వాళ్ళు గెలుస్తారా లేకపోతే లీడ్ లో ఉండే వరంగల్ వాళ్ళు గెలుస్తారా? ఇవాళ ఎపిసోడ్ లో చూద్దాం. సర్కిల్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. ఓకే, తీసుకోండి, తిప్పండి అటు. ఖమ్మం లక్ష్మి ఫస్ట్ ఆడబోతోంది. రెడీ? 1 2 3 గో. ఓ పెద్ద పామే, నాగు పామే, భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు. దారిలోనే నాలుక బయట పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఈ పాము చాలా డేంజర్ పాము. లోపల నోర్మై నోర్మై. ఓకే, నాలుక లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. డోర్ ఓపెన్, డోర్ క్లోజ్. ఓకే, ఆడు ఆడు. 1:30 వచ్చింది. ఇగో 1 2 అలా అనాలి. 1 బుస్ బుస్. బుస్ బుస్. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇదిగో 1 లోపలికి వెళ్ళు, లోపలికి బయటికి. బుస్ బుస్. లోపలికి లోపలికి. బుస్ బుస్. ఫిఫ్టీన్ సెకండ్స్. బుస్ బుస్. బుస్ బుస్. టైమ్ అప్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 220 పాయింట్స్ టై అయింది నీకును వరంగల్ వాళ్ళకి. రెడీ? 1 2 3 గో. బుస్ బుస్. బుస్ బుస్. బుస్ కూడా అక్కడే ఉండని. తొందరగా టైం అయిపోతుంది. బుస్ బుస్. లోపల ఉండగానే పుస్తకం తల పట్టేస్తాను నేను ఇక్కడ. బుస్ బుస్. వెళ్ళు. వెంకి చచ్చిపోతాడు. ఇక్కడే పెట్టు.
నేను ఊదగలుగుతాను. బుస్ బుస్. బుస్ బుస్. 15 seconds. బుస్ బుస్. బుస్ బుస్. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 200. నో లక్. ఖమ్మం లక్ష్మి అండ్ వరంగల్ మౌనికకి టై అయింది. టై బ్రేక్ చేద్దాము. 30 seconds కి ఓన్లీ గేమ్ పెడదాము. బుస్ లేదు. ఓకే రండి ఇలా ఇద్దరు. ఖమ్మమ్మ వరంగల్ ఇవాళ ఎపిసోడ్ లో విన్నర్స్ ఎవరు? 30 seconds ఇదే గేమ్ పెడుతున్నాం మీకు. చూడండి ఎవరు 30 seconds లో ఎక్కువ నంబర్ ఆఫ్ బిందెలు మగ్గులు వేసినట్టయితే వాళ్ళు విన్ అవుతారు. రెడీ 1 2 3 గో. కమాన్ మోనికా కమాన్. కమాన్ మోనిక, అదే స్పీడ్ కమాన్. అది వెరీ గుడ్, బాగా ఆడుతున్నావు. ఆ టైమర్ అప్పుడు మీరు ఎక్కడ ఆగారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టైమ్ అప్. సో మేము టైమ్ అప్ అనే టైం కల్లా ఇది వేసావు, ఇది ఇంకా పిక్ చేస్తున్నావు. సో ఈ పొజిషన్ లో ఉండు. అక్కడ లెక్కేసి దీని నంబర్ నేను లెక్క చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 అంటే 140 పాయింట్లు ప్లస్ ఇంకొక బిందె వేసేసి రెడీగా ఉంచావు. చూద్దాం. లక్ష్మి, నీ టార్గెట్ ఎంతో తెలుసు కదా. ఆమె 14 వేసింది, ఒకటి తీసుకెళ్తూ ఉంది. నువ్వు వీలైతే 15 వెయ్యాలి. 1 2 3 గో. వరంగల్ ఖమ్మమ్మ ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్ ఎవరు? స్టార్ మహిళలో ఏ జిల్లా గెలుస్తుంది? ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 120 పాయింట్లు. సారీ ఖమ్మం లక్ష్మి, యు మిస్ ఇట్. ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ వరంగల్ మౌనిక. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం. సో ఇవాళ మన వరంగల్ అమ్మాయి గెలిచేసుకుంటుంది మైక్రోవేవ్ ఓవెన్. థాంక్యూ. ఈ రోజు వరంగల్ జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో షీల్డ్ తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్.